హలో మూవీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అంటే చూసే ముందు ఫర్ ద ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ లాల్ సలాం అనమాట. రజనీకాంత్ గారు మెయిన్గా యాక్ట్ చేసి 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాని సన్నెక్స్ట్ వాల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఓటీటీకి రిలీజ్ చేయడానికి కొంత మూవీ ఫుటేజ్ అనేది మిస్ అయింది. సో దానివల్ల రిలీజ్ చేయలేకపోతుందని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు ఎన్నోసార్లు తెలిపారు. సో ఇప్పుడు ఆ ఫుటేజ్ అనేది మనం రికవరీ చేశాము అని చెప్పి చెప్తున్నారనమాట. మనకి మోస్ట్లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే సన్నెక్స్ట్లో ఈ లాల్ సలాం మూవీ తెలుగు అండ్ తమిళ వర్షన్లో ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి జీవి ప్రకాష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన హారర్ ఫిల్మ్ కింగ్ స్ట్రోమ్ అనమాట. సో ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి కింగ్ స్ట్రోమ్ మూవీని ఎవరైనా థియేటర్లో చూసింటే ఓకే, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేసినట్లయితే ఏప్రిల్ 3వ తేదీ నుండి జీ5లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి టెస్ట్ అనమాట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో డ్రామాగా నడిచే ఈ సినిమాని మనకి నయనతార గారు మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసిన ఈ సినిమాని ఏప్రిల్ 4వ తేదీ నుండి మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి యువ అనమాట. సో ఉపేంద్ర గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమా ఎప్పటి నుంచో పోస్ట్పోన్ జరుగుతుంది. తెలుగు వర్షన్ అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ లేదనమాట. జీ5 క్లెయిమ్ చేసిన ఈ సినిమా మనకి ఏప్రిల్ మంత్ ఎండ్ లోపు రావచ్చు అనే ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే జరగలేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి హోమ్ టౌన్ అనమాట. సో ఈ మూవీని ఆహా వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఆహా వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమింగ్ అనేది కాబోతుంది. ట్రైలర్ కూడా లాంచ్ అయింది. చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా కామెడీగా అయితే ఉందన్నమాట. ఈ హోమ్ టౌన్ సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే ఆహాలో ఏప్రిల్ 4వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నితిన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి కిరణ్ అబ్బవరం గారు మెయిన్గా యాక్ట్ చేసి యావరేజ్ నిలిచిన ఫిల్మ్ దిల్ రూబా అనమాట. సో ఈ మూవీని ఆహావాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఏప్రిల్ 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి దిల్ రూబా మూవీని ఎవరైనా థియేటర్లో చూసింటే ఓకే, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేసినట్లయితే ఆహాలో ఏప్రిల్ 12వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి చావా అనమాట. సో రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్ళిపోయిన సినిమా అనమాట. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 11వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో మనకి అన్ని మల్టిపుల్ ఆడియోలో చావా అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కోర్ట్ అనమాట. సో ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఎంత మంచి సక్సెస్ అందుకుందో మనందరికీ కూడా తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీ నుండి ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అని చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ మ్యాడ్ స్క్వేర్ అనమాట. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ థియేటర్లో రన్ అయ్యి దుమ్ము దులిపేస్తుంది అనమాట. ఈ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే మోస్ట్లీ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. లేదంటే కనుక మీరు ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్లోకి రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నితిన్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మా రాబిన్ హుడ్ అనమాట. సో ఈ మూవీని కూడా మనకి రీసెంట్గానే థియేటర్లో లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ ఈ రెండు ఒకే రోజు రిలీజ్ అయితే అయినాయి. బట్ దానికి ఉన్నంత క్రేజ్ దీనికైతే లేదనమాట. సో యావరేజ్గా అయితే నిలిచిన ఈ సినిమాని జీ5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. టెలివిజన్ ప్రీమియర్గా జీ తెలుగులో అండ్ ఓటీటీ కింద జీ5కి అయితే ఇవ్వబోతున్నారు ఏప్రిల్ లాస్ట్ మంత్లో. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్సే మాకు మరికొన్ని వీడియోలు చేయాలి, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనిపించేలా చేస్తానమాట. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.